బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన మైనంపల్లి మల్కాజ్గిరిలో ఓడించేందుకు బీఆర్ఎస్ పక్కా ప్లాన్ తో ముందుకు వెళుతోంది. పార్టీని సవాల్ చేస్తూ రాజీనామా చేసిన మైనంపల్లికి ఓటమి రుచి చూపించేందుకు అధిష్టానం కసరత్తులు చేస్తోంది. ఇందుకు సంబంధించిన బాధ్యతలు మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు కేసీఆర్ అప్పగించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం మైనంపల్లికి ధీటైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన మైనంపల్లి మల్కాజ్గిరిలో ఓడించేందుకు బీఆర్ఎస్ పక్కా ప్లాన్తో ముందుకు వెళుతోంది. పార్టీని సవాల్ చేస్తూ రాజీనామా చేసిన మైనంపల్లికి ఓటమి రుచి చూపించేందుకు అధిష్టానం కసరత్తులు చేస్తుంది. ఇక ఇందుకు సంబంధించిన బాధ్యతలు మంత్రులు కేటీఆర్, హరీష్ రావులకు కేసీఆర్ అప్పగించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం మైనంపల్లికి ధీటైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నట్లు సమాచారం అందుతోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి. రాజశేఖర్, మల్కాజ్గిరికి సంబంధించినటువంటి ఎన్నికను బీఆర్ఎస్ పార్టీ అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. చివరి నిమిషంలో మల్కాజ్గిరి అభ్యర్థిని కూడా ప్రకటించిన తర్వాత మైనంపల్లి హనుమంతరావు నిన్న తాజాగా తన కుమారునికి కూడా మెదక్ టికెట్ ఇవ్వలేదని చెప్పి అధిష్టానంపై గత నెల రోజులుగా కూడా గురుగా ఉన్నారు. ఈ నెల రోజుల వేచి కూడా చేశాడు. అయినప్పటికీ అధిష్టానం నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాకపోవడంతో ఆయన ఒక నిర్ణయానికి తీసుకున్నారు. పార్టీ నుంచి వీడాలని చెప్పి ఆయన నిర్ణయం తీసుకుని సీఎం కేసీఆర్ కు లెటర్ కూడా రాయడం జరిగింది. పార్టీని వీడుతున్నాను, మీరు నా కుమారులకు టికెట్ ఇవ్వలేదని చెప్పి కూడా ఆయన లెటర్ లో స్పెషల్ గా మెన్షన్ కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 4 పెండింగ్ స్థానాలతో పాటు ఈ మల్కాజ్గిరి 5 పెండింగ్ స్థానాలపై అభ్యర్థులను ఖరారు చేసే దిశగా ఇప్పటికే అధిష్టానం అయితే ముమ్మరంగా కసరత్తు అయితే చేస్తా ఉంది. ఇప్పటికే స్టేషన్ గన్పూర్ లో ఉన్న అసంతృప్తులు కూడా అక్కడ ఆల్రెడీ నిన్న పిలిచి మాట్లాడడం జరిగింది. అక్కడ అదేవిధంగా నిన్న జనగామ సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, అదేవిధంగా అక్కడ ఎమ్మెల్సీ పల్ల రాజేశ్వర రెడ్డితో మధ్యలో కూడా సయోధ్య కుదిరినట్టుగా కూడా వార్తలు కూడా వస్తున్నాయి. ఆ టికెట్ ను పల్ల రాజేశ్వర రెడ్డికి కేటాయించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరొక 2-3 రోజుల్లో ఈ పెండింగ్ లో ఏవైతే స్థానాలు ఉన్నాయో వీటిపై అభ్యర్థులు ఖరారు కాగానే బీఆర్ఎస్ రెండవ లిస్టు అంటే మిగిలిన ఈ 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా మల్కాజ్గిరి పరిధిలో ఉన్నటువంటి మైనంపల్లి హనుమంతరావు పార్టీని ధిక్కరించి ఏ విధంగానైతే పార్టీ నుంచి వెళ్ళాడో ఆయన ఖచ్చితంగా 2 స్థానాల్లో ఓడించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యంగా మెదక్ లో తన కుమారుడు మైనంపల్లి రోహిత్ కూడా పోటీ చేస్తా ఉన్నారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి టికెట్ కేటాయించడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నుంచి. సో ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇచ్చినా లేదంటే వీళ్ళు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా బరిలోకి దిగినా కూడా ఏది ఏమైనప్పటికీ వీళ్ళిద్దరిని కూడా ఓడించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అయితే ఒక పట్టుదలగా ఉంది. ఎందుకంటే ఉమ్మడి మెదక్ జిల్లాలో మంత్రి హరీష్ రావు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి. కాబట్టి ఖచ్చితంగా అక్కడ హరీష్ రావు చూసుకుంటారు. ఇక్కడ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి పరిధిలో ఉంది మల్కాజ్గిరి కాబట్టి ఆ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కి ఇక్కడ బాధ్యతలు అప్పగించే అవకాశం కనిపిస్తుంది. వీళ్ళిద్దరు కూడా ఈ ఎన్నికలను అంటే వీళ్ళిద్దరిని ఖచ్చితంగా మైనంపల్లిని అతని కుమారుని ఇద్దరిని వాళ్ళని ఓడించాలని చెప్పి ఇప్పటికే కేసీఆర్ వీళ్ళిద్దరికి కూడా బాధ్యతలు అప్పగించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరోవైపు మల్కాజ్గిరిలో మైనంపల్లి హనుమంతరావు పార్టీ నుంచి వీరడంతో అక్కడ టికెట్ ఎవరికి ఇవ్వాలి, స్థానికులకు అక్కడ బలమైన నేత ఎవరు అనేది మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో ఒక అన్వేషణ అయితే సాగిస్తా ఉన్నారు. బలమైన నాయకుని కోసం గాలిస్తా ఉన్నారు, అన్ని బేరేజ్ వేస్తా ఉన్నారు. సర్వేలు ఏ విధంగా ఉన్నాయి, ఎవరైతే మైనంపల్లి హనుమంతరావు ఢీ కొట్టగలరు అని చెప్పి ఇప్పటికే కసరత్తును అయితే ముమ్మరం చేశారు. మరొక 2-3 రోజుల్లో కూడా ఆ టికెట్ ఫైనల్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే ఈ మల్కాజ్గిరి, మెదక్ ఈ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో అయితే ఈ హరీష్ రావు గాని మంత్రి కేటీఆర్ గాని వాళ్ళిద్దరిని ఓడించాలని చెప్పి ఒక ప్రతిష్టాత్మకత తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. రాజశేఖర్, రైట్. ఒకటి రాజు, ప్రధానంగా చూసుకుంటే ముందు నుంచి కూడా మైనంపల్లి ఏదైతే తిరుపతిలో దేవస్థానంలో ఉన్నటువంటి వస్తున్న నేపథ్యంలో చేసిన కామెంట్స్ ప్రధానంగా హరీష్ రావును ఉద్దేశించి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు హరీష్ రావు ఎక్కడైతే మెదక్ సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తున్నారో అక్కడి నుంచి కూడా కుమారుడికి టికెట్ ఇవ్వకపోవడం కారణం అని చెప్పి ఆరోపించిన పరిస్థితి తెలిసింది. ప్రధానంగా జరుగుతున్నటువంటి రాజకీయ మార్పుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకరు పోటీ చేస్తే పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉంది, లేదా ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే
ఈ ఎన్నికల నేపథ్యంలో టికెట్లకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఖరారు 4 పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి. దీంతో ఇప్పుడు 5 అవుతున్నాయి. ఈ 5 కూడా ఒకేసారి ప్రకటించే అవకాశం ఉందా, లేదంటే ముందస్తుగానే పల్లాలంటి వ్యక్తికి ఇచ్చే అవకాశం ఉందని వినిపిస్తున్న నేపథ్యంలో ముందుగానే ప్రకటించే అవకాశం ఉందా? రాజశేఖర్, మీరు అన్నట్టు 5 స్థానాలు కూడా ఒకేసారి ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే జనగామ నియోజకవర్గం ఆల్మోస్ట్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. పల్లా రాజేశ్వరరెడ్డికి ఇస్తారని చెప్పి కూడా అధిష్టానం కూడా ఒక నిర్ణయం అయితే తీసుకుంది. ఇప్పటికే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి ఏదైనా కార్పొరేషన్ పదవి కానీ, ముఖ్యంగా ఆర్టీసీ చైర్మన్ పదవి ఇస్తున్నట్టుగా కూడా వార్తలు కూడా వస్తున్నాయి. అయినప్పటికీ మిగతా పెండింగ్ లో ఉన్న ఏవైతే ఇక్కడ నర్సాపూర్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ హైదరాబాద్ లో నాంపల్లి గోషామహల్ కావచ్చు, వీటితోటి ఇప్పుడు మల్కాజ్గిరి కావచ్చు, ఈ 5 స్థానాలు అభ్యర్థులను ఖరారైన తర్వాత ఒకటేసారి అభ్యర్థులను దాదాపు ఒక 3 నుంచి 4 రోజుల వ్యవధిలో ఇవన్నీ కూడా కన్ఫర్మ్ అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఈ 4 రోజుల తర్వాతే అవన్నీ కూడా 5 స్థానాలను ప్రకటించే అవకాశం కనిపిస్తా ఉంది. ముఖ్యంగా మనం మైనంపల్లి హనుమంతరావు ఒకసారి ఎపిసోడ్ తీసుకుంటే, ఏ రోజైతే సీఎం కేసీఆర్ 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు ఆగస్టు 21వ తేదీ రోజు, అదే రోజు అభ్యర్థుల ప్రకటన కంటే ముందు ఉదయం తిరుమలకు వెళ్ళిన ఆయన అక్కడ మీడియాతో మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా మంత్రి హరీష్ రావును టార్గెట్ గా చేసుకుని ఆయన కొన్ని కామెంట్ కూడా చేయడం జరిగింది. రబ్బర్ చెప్పులు, ఇనుప ట్రంక్ పెట్టి అని చెప్పి హరీష్ రావుని వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేయడం జరిగింది. ఎందుకు మాకు 2 టికెట్లు ఇవ్వరు, మీ ఇంట్లో ఇన్ని టికెట్లా అని చెప్పి కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. అయితే అధిష్టానమే ఆయనపై చర్యలు తీసుకుంటుంది అని చెప్పి ఇన్ని రోజులు కూడా చాలా మంది భావించారు. దాదాపు 1 నెల రోజులు కూడా దాటిపోయింది. అయినప్పటికీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలోనే మైనంపల్లి హనుమంతరావు కాదు ముందుకేసి పార్టీకి రాజీనామా లెటర్ కూడా నిన్న సమర్పించడం జరిగింది. అంటే 1 నెల రోజుల పాటు నియోజకవర్గంలో తర్జన భర్జన చేయడం జరిగింది. తన యొక్క ఎవరైతే క్యాడర్ ఉంటుందో క్యాడర్ తోటి ప్రత్యేకంగా కొన్ని మీటింగ్లు కూడా మైనంపల్లి హనుమంతరావు ఏర్పాటు చేయడం జరిగింది. ఏ పార్టీలోకి వెళ్తే బాగుంటుంది, ఇండిపెండెంట్ గా వెళ్తే బాగుంటుందా అని చెప్పి కూడా, అదేవిధంగా పార్టీ నుంచి వెళ్ళాలని చెప్పి ఇవన్నీ కూడా క్యాడర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. క్యాడర్ సూచించిన విధంగానే ఆయన పార్టీకి వీడాలని చెప్పి నిర్ణయం తీసుకుని అధిష్టానానికి లెటర్ కూడా రాయడం జరిగింది. ముఖ్యంగా ఆయన ఇప్పటికే ఢిల్లీ వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నట్టుగా కూడా వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అయితే ముఖ్యంగా మంత్రి హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వీళ్ళిద్దరికి కూడా ఈ బాధ్యతలు అయితే అప్పగించడం జరిగింది. ఖచ్చితంగా ఓడించాలని చెప్పి మరోవైపు చూస్తా ఉన్నారు. మరోవైపు ఎవరైతే ఇక్కడ మల్కాజ్గిరిలో స్థానికంగా బలంగా ఉన్న నాయకులు ఎవరు అని చెప్పి చూస్తా ఉన్నారు. ముఖ్యంగా బీసీలకే ఇవ్వాలని చెప్పి మరోవైపు ఒక వాదన అయితే వస్తా ఉంది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరిగింది కాబట్టి మల్కాజ్గిరి ఏరియాలో ఎక్కువ మంది తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కూడా ఉంది, ఒక సంస్థ కూడా ఉంది కాబట్టి అక్కడ ఉద్యమకారులకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పి చాలా మంది ఇప్పటికే అధిష్టానం దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు. నిన్న ఒక ఫంక్షన్ హాల్లో తెలంగాణ ఉద్యమకారుల పేరుతో ఒక అల్వాల్ ఏరియాలో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా అక్కడ స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కూడా టికెట్ తమకే ఇవ్వాలని చెప్పి కూడా ఇప్పటికే అధిష్టానానికి వినతులు చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో అధిష్టానం అయితే బేరీజు వేస్తా ఉంది, కసరత్తు చేస్తా ఉంది. ఎవరికి టికెట్ ఇస్తే ఖచ్చితంగా మైనంపల్లి హనుమంతరావు ఢీకొట్టగలరు అని చెప్పి కూడా లెక్కలు వేస్తా ఉంది. కొన్ని ఫ్లాష్ సర్వేలు కూడా తెప్పించుకొని చూస్తా ఉన్నారు. ఎవరైతే బాగుంటుందని చెప్పి మొత్తానికైతే చూడాలి. 4 రోజుల్లో అయితే ఈ 5 స్థానాలపై ఒక అభ్యర్థుల ప్రకటనపై బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రాజశేఖర్, అప్డేట్స్ రాజు.